హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టైం లేనప్పుడు చారు కూర రెండు చేసేయాలి అనుకునేటప్పుడు ఈజీగా చేపలతో ఇలా చేసేయచ్చు. పక్కా విలేజ్ స్టైల్లో ఈ కర్రీని ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేరుగా మా అమ్మమ్మ చేస్తూ వండి ఈ వీడియోని తీశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలో వితిన్ 20 మినిట్స్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఓకే గైస్, ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక 1/2 కేజీ చేపలను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పును వేసుకోండి లేదా సాల్ట్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, ఒక 3 ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని 2 చేతులతో చేపలని కుదపాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కుదపాలి. వీటిని ఒక 10 నిమిషాల పాటు విడిచిపెట్టేయండి. ఇలా విడిచిపెట్టడం వల్ల చేపలకి ఉప్పు కారం బాగా పడతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చేపలను పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకొని వాటర్లో నానబెట్టి ఆ చింతపండు రసాన్ని చేపలలో వేసేయండి. ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ పాటు మూతను పెట్టి ఉడికించుకుంటే మనకి చేపల చారు కూర రెండు రెడీ అయిపోతాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది విలేజ్లో ఉండే వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.